హాయ్ అండి, తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక చాలా మంచి రెసిపీని చూపించబోతున్నానండి. ఈ ఎండాకాలంలో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాల్సిందే, అంత బాగుంటుంది. ఇది కానీ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఇంటిల్లి పాది ఈ రెసిపీకి ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. ఇదే పచ్చిమామిడికాయతోటి రసం అండి. పుల్లగా చాలా కమ్మగా అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోయే టేస్ట్తో ఉంటుందండి. దీంట్లోకి ఏదైనా మీకు ఇష్టమైన ఒక ఫ్రై కానీ లేదా సింపుల్గా ఒక ఆమ్లెట్ వేసేసుకున్నా సరే చక్కగా కలిపేసుకొని తినేయచ్చండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని ఐటమ్స్ని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని మనం రసం పౌడర్ కింద తయారు చేసుకుంటాం అన్నమాట. దానికోసం ముందుగా ఒక 2 నుంచి 3 స్పూన్స్ కందిపప్పుని వేసుకుందామండి. అలాగే మరొక స్పూన్ ధనియాలు కూడా వేసేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాలు, అలాగే ఒక 1/2 స్పూన్ జీరా కూడా వేసేసుకుందామండి. అదేవిధంగా ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఇదంతా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అస్సలు ఓవర్ ఫ్రై అయిపోకుండా చక్కగా ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా మంచి కలర్ వచ్చే విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎక్కడ ఓవర్ ఫ్రై అయిపోకుండా ఎంత కరెక్ట్గా మనం డ్రై రోస్ట్ చేసుకున్నామో దీన్ని ఒక బ్లెండర్లో వేసేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ చేసేసుకుంటే మనం రసం పౌడర్ రెడీ అయిపోయినట్టేనండి. ఇది మామిడికాయ రసం కనే కాదు, మనం ఇంట్లో పెట్టుకునే రెగ్యులర్గా రసానికి కూడా ఇదే రసం పౌడర్ని యూజ్ చేసేసుకోవచ్చు. మేము ఇదే రసం పౌడర్ని ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకొని ఒక 2 months వచ్చే విధంగా స్టోర్ చేసుకుంటామండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ రసం పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఒక పచ్చి మామిడికాయని తీసుకున్నామండి. చూసారా, ఆ మామిడికాయని పైన తొక్క లోపల టెంక తీసేసి మీరు చూసే ఈ విధంగా కోసుకొని దాని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందాం. అందులో ఒక 1.5 గ్లాస్ నీళ్లు వేసేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ కొట్టించేసుకుంటే ఈ మామిడికాయ చక్కగా మగ్గిపోతుందండి. మనకి మెత్తగా అయిపోవాలి, ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా వస్తే ఆ మామిడికాయ చక్కగా ఉడికిపోయినట్టే. దీన్ని ఒకసారి స్మాషర్తో కానీ లేదా మీరు చూసే విధంగా ఇలా గరిటతో కానీ చక్కగా మెదిపేసుకుంటే ఎక్కడైనా గట్టిగా ఉన్నా సరే అది మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు అందులో ఒక 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకుందాం. మనం రసం పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం పలచగానే ఉండాలండి. మనం కుకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి కొంచెం దగ్గరకు అవుతుంది కాబట్టి ముందుగా 2 గ్లాసులు నీళ్ళు అయితే కంపల్సరీ తీసుకుందాం. కన్సిస్టెన్సీ మీరు చూసే విధంగా తప్పకుండా వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు పైన తొక్కుతో పాటు అందులో వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసేసుకుందామండి. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ జీరా కూడా వేసేసుకుందాం. అలాగే ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ అదే లో ఫ్లేమ్లో మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పులో నిండా తీసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. అలాగే ఒక 2 నుంచి 3 చీలికల్లా కట్ చేసుకున్న మిరపకాయలు కూడా వేసేసుకుందాం. అలాగే ఒక 2 పంచుల ఇంగువ కూడా వేసేసుకుందాం అండి. ఇంగువ వల్ల ఈ మామిడికాయ రసానికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇంగువ కానీ మీకు అలవాటు ఉంటే స్కిప్ చేయకుండా కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అందులో ములంకాడ వేసుకుందాం. మీకు మనం రెగ్యులర్గా చేసుకునే రసంలో కూడా ములంకాడ వేసుకుంటాం. ఈ రసంలో ములంకాడ చాలా బాగుంటుంది. అందుకనే ఈ మామిడికాయ రసంలో కూడా ములంకాడని అయితే స్కిప్ చేయకుండా వేసుకుందామండి. అలా ములంకాడ వేసేసుకున్న తర్వాత ఓ గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం సేపు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎక్కడ ఓవర్ ఫ్రై అయిపోకుండా చూసుకోండి. దానివల్ల చేదు అనేది వచ్చి ఈ మామిడికాయ రసం ఫ్లేవర్ అనేది పాడవుతుంది. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న మామిడికాయ రసం ఉంది కదండి, అది మొత్తంగా ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. చూసారా, అప్పుడే ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఫినిషింగ్ అవ్వకుండానే చాలా టెంప్టింగ్గా ఉంది. నిజమే కదా, ఈ మామిడికాయ రసం అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు,
2 స్పూన్ల ఉప్పు వేసేసుకుందాం. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని మీ రుచికి తగిన విధంగా ఉప్పునైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పు నిండా తీసుకున్న బెల్లం కూడా వేసేసుకుందాం. ఈ మామిడికాయ పులుపుకి ఈ బెల్లం వేసుకోవడం వల్ల 2 కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి ఈ మామిడికాయ రసం చాలా కమ్మగా వస్తుందండి. మనకి పులుపు అయితే మరీ అంత ఎక్కువ ఉండదు, చాలా కమ్మగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో మరొక 1/2 గ్లాస్ నీళ్లు వేసేసుకొని మంటని హైకి మీడియంకి మధ్యలో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక్క 10 నిమిషాలు అయినా సరే చక్కగా మరుగు వచ్చే వరకు దాన్ని అలా ఉండనిస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం స్టార్టింగ్లో చేసుకున్న రసం పొడి అయితే వేసేసుకుందాం. మనమైతే ఒక మీడియం సైజ్ మామిడికాయతో ఈ రసం చేస్తున్నాం కాబట్టి 3 స్పూన్స్ రసం పౌడర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా రసం పౌడర్ వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 2 నిమిషాలు మరగనిస్తే సరిపోయినట్టే. ఇప్పుడు అందులో ఓ గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేస్తే ఈ మామిడికాయ రసం రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఒక్కసారి కానీ మీరు మా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఈ రెసిపీ మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీ ఇంటిల్లి పది చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ మామిడికాయ సీజన్లో ఈ పచ్చి మామిడికాయ రసాన్ని. కన్సిస్టెన్సీ అది చూశారు కదా, ఇలాగే చేసుకోండి, తప్పకుండా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ మామిడికాయ రసం మనం ఒక రోజంతా బయట ఉంచినా సరే పాడవకుండా అదే ఫ్లేవర్లో ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో. ఈ పచ్చి మామిడికాయ రసాన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది చేసిన రోజు నేను బంగాళాదుంప ఫ్రై కానీ లేదా ఆమ్లెట్ కానీ వేసేయమని చెప్పేసి అన్నం మొత్తం లాగించేస్తానండి. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఇది ఒకసారి ట్రై చేస్తే కానీ ఆ టేస్ట్ మీకు అర్థం అవ్వదు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే మీరేదైనా మామిడికాయతో రెసిపీని స్పెషల్గా చేయాలనుకుంటే అది మాకు కమెంట్లో చెప్తే మీకు ఆ రెసిపీ ఎలా చేయాలో మేమైతే వీడియో పోస్ట్ చేస్తాం. ఈ సీజన్లో మేము ఓన్లీ మ్యాంగో రెసిపీసే చూపిస్తున్నాం. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై.